హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా చెప్పలేదా అని గగన్ అడగటంతో మీకు కూడా చెప్పలేదు అంటే నువ్వు కూడా అడిగావా ఏంటి అన్నయ్య అని పూర్ణి అడుగుతూ ఉంటే, అంటే అమ్మతో పాటు నువ్వు కూడా అడిగావు కదా, నీకు కూడా చెప్పలేదా అని అడుగుతున్నాను, అంతే అంతే అని గగన్ కవర్ చేస్తూ ఉంటాడు. ఒక్క నిమిషం నువ్వు భూమి మీద మంచు పడ్డావేమో అని నేను ఎంత ఆశపడ్డానో అని శారద అంటుంది. పడ్డాడమ్మా, నేను భూమి మీద మనసు పడ్డాను. భూమి మీకు ఏమీ చెప్పలేదు, నాకు ఏమీ చెప్పలేదు. తన మనసులో ఏముందో తెలుసుకున్న తర్వాతే నేను మీకు చెబుతాను అని గగన్ మనసులో అనుకుంటూ, ఒక చిన్న ఫంక్షన్ ఉంది వెళ్ళొస్తాను అని గగన్ బయలుదేరి వెళ్తాడు. మొత్తానికి నీ మనసులో మాట ఇద్దరికి చెప్పేశావమ్మా, ఏమో నీ కొరికే వాళ్ళిద్దరిని ప్రేమలో పడేలా చేస్తుందేమో అని పూర్ణి అంటుంది. తర్వాత అపూర్వ గోరింటాకు పెళ్లి దగ్గర నుండి నక్షత్రాన్ని రెడీ చేస్తూ ఉంటారు. అదేంట్రా మేకప్ అంతా లైట్గా వేసుకున్నావు, అందరిలోకి నువ్వే రిచ్గా కనపడాలి తెలుసా అని అపూర్వ అంటుంది. నువ్వు పూజ చూసే విధానం చూసి నేను షాక్ అయిపోయాను తెలుసా అని అపూర్వ అంటే, మీ అమ్మకి షాకులు ఇవ్వటమే కానీ తాను తినడం అస్సలు తెలియదు. ఇవ్వస్తే భూమి కాస్త కాస్త పరిచయం చేస్తుంది అని భూమి గోరింటాకు పిన్నిని ఊరుకుంటావా అని అపూర్వ అంటుంది. నువ్వు ఎప్పుడు మాత్రం నన్ను పూర్తి చెప్పనిస్తావు అని గోరింటాకు పిన్ని అంటుంది. నక్షత్ర, నువ్వు నాన్న దగ్గర మాట తీసుకున్నావు కదా, మంచి పని చేశావు అని అపూర్వ అనటంతో, అలా ముందుగా మాట తీసుకుంటే డాడీ కాదన్నారు కదా, అందుకే మాట తీసుకున్నాను అని నక్షత్ర అంటుంది. పోను అంటే పలే మాట తీసుకున్నావు అని గోరింటాకు పిన్ని అనడంతో, పిన్ని అని అపూర్వ గోటింగా చూస్తూ, పిన్ని అంటే గోరింటాకు పిన్ని మార్చి చెబుతూ ఉంటుంది. చూడు, నువ్వు ఇలా నాన్న దగ్గర మాట తీసుకున్నావు కదా, ఆస్తి గురించి అడిగేసే, ఆస్తి నీ పేరు మీద రాయమని చెప్పేసే అని అపూర్వ అంటే, నీకు నీ అమ్మ అదే సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంది, తన వల్ల కాలేదు, అందుకే ఇప్పుడు నేను అడగమని అదే ఇస్తా అనుకుంది, కానీ తన వల్ల కాలేదు, ఇప్పుడు నీతోనే చెప్తుంది అని అంటుంది. మమ్మీ, నేను నాన్న దగ్గర మాట తీసుకుంది ఆస్తి కోసం కాదు అని నక్షత్ర అంటే, అపూర్వ చాలా షాకింగ్, ఇంకా దేనికోసం అని ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటుంది. గోరింటాకు పిన్ని ఇది అంత గమనించుకుంటూ, ఏ మ్యాటరో చెప్పు నక్షత్ర చెప్పు అని అపూర్వ అడుగుతూ ఉంటే, అది సర్ప్రైజ్ మమ్మీ, సాయంత్రం పార్టీలో నీకే తెలుస్తుంది కదా అని నక్షత్ర అంటుంది. వెంటనే గోరింటాకు పిన్ని అపూర్వని కాస్త పక్కల, అమ్మ ఇది అదే అమ్మాయి అదే అని టెన్షన్ పడుతూ చెబుతూ ఉంటే, పిన్ని అర్థమయ్యేలా పూర్తిగా చెప్పు, అర్థం కాకుండా చెబుతున్నావు ఏంటి అని ఇంకా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. నీకు నక్షత్రాన్ని చూస్తుంటే అర్థం కావటం లేదా, ఆ మ్యాటర్ చెప్తుంటేనే అర్థం కావటం లేదా, నక్షత్ర ఎవరినో ప్రేమించింది, సాయంత్రం పార్టీలో వాడిని తీసుకోవచ్చు, వాడి పక్కనే నిల్చొని నేను వీడిని ప్రేమించాను, నాకు పెళ్లి చెయ్యి, మాట తప్పావంటే కేటీ అని చెప్పేస్తూ ఉంటుంది. ఇదే అమ్మాయి ఇదే, నాకైతే అర్థమైంది, నీకు ఇంకా అర్థం కావటం లేదా, చూడు సిగ్గుపడుతూ బుగ్గలు ఎలా ఎర్రగా చేసుకుంటుందో అని గోరింటాకు పిన్ని అంటుంది. అప్పుడు అల్లుడు బేబీ బేబీ ఇస్తే మాట తప్పుతానా, నా మాటే తోట, వీడే నా అల్లుడు అని ఓకే చెప్పిస్తాడు అని గోరింటాకు పిన్ని అనడంతో, వెంటనే అపూర్వ గోరింటాకు పిన్ని చేతిని మెల్ల తిప్పేస్తూ ఉంటుంది. బేబీ అంతా విన్నావు కదా, పిన్ని చెప్పింది నిజమేనా, లవ్లో పడ్డావా అని అపూర్వ అడుగుతూ ఉంటే, అదేంటి లవ్లో పడ్డావా అని అడగడానికి మమ్మీ ఇంత కోపం తెచ్చుకుంటుంది, అవును అది బావా అని తెలిస్తే ఇంకెంత కోపం తెచ్చుకుంటుంది అని నక్షత్ర మాట్లాడకుండా టెన్షన్ పడుతుంది. నిన్నే బేబీ అని అడిగేది అపూర్వ అరుస్తూ ఉంటే, నువ్వు ఇలా అడుగుతుంటే నోట్లో నుండి ఒక మాట కూడా బయటికి రావటం లేదు అంటే నిజమనే కదా దానికి అర్థం అని గోరింటాకు పిన్ని అంటుంది. నువ్వు అన్లిమిటెడ్ కార్డ్ ఇచ్చినప్పుడే ఇష్టమైన వాళ్ళకి ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చా అని కూడా అడిగింది కదా అని గోరింటాకు పిన్ని అంటే, పిన్ని చెప్పింది నిజమేనా, చెప్పేవే మాట్లాడవే అని అపూర్వ అరుస్తూ ఉంటే, అమ్మా అదే అని నక్షత్ర నసుగుతూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర అక్కడికి వస్తాడు. మాట్లాడవేంటి, సమాధానం చెప్పవేంటి అని అపూర్వ అరుస్తూ ఉంటే, ఏమైంది అని శరత్చంద్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే బావా, అంత పెద్ద డిజైనర్ని పెట్టి నేను డ్రెస్ రెడీ చేయించాను కదా, బాగుందా అంటే సమాధానం చెప్పలేదు బావా అని అపూర్వ అంటుంది. అంత మాత్రానికి అంత గట్టిగా అరవాలా అని శరత్చంద్ర అంటాడు. అంతే బావా అంతే అని అపూర్వ అంటుంది. చూడమ్మా నక్షత్ర, నేను నీకోసం ఏ గిఫ్ట్ తీసుకొచ్చానో తెలుసు అని శరత్చంద్ర అనడంతో, అంటే రాత్రి కదా ఆ గిఫ్ట్ బయట పెట్టాల్సింది అని గోరింటాకు పిన్ని అంటుంది. నా కూతురు ఎప్పుడు ఏమడిగినా నేను ఇస్తూ ఉంటాను అని 2 నగల బాస్కుని పక్కన పెట్టేసి అందులో ఒకదాన్ని ఓపెన్ చేసి, ఇదిగో అమ్మ, ఇదిగో నీకోసమే అని
ఇస్తూ ఉంటే డైమండ్ నెక్లెస్ అపూర్వ అని గోరింటాకు పిన్ని చాలా సంతోషపడుతూ అవును చాలా బాగుంది డాడీ అని థ్యాంక్ యూ సో మచ్ అని నక్షత్ర చెబుతుంది. అపూర్వ తన చేతుల్లో నుండి నక్షత్ర మెడలో వేస్తుంది. అల్లుడు గారు అపూర్వ కూడా ఏదో ఇంకొక నెక్లెస్ తీసుకువచ్చి ఉన్నారే అని గోరింటాకు పిన్ని అడగటంతో ఇది అపూర్వ కోసం తీసుకురాలేదు, నా పెద్ద కూతురు కోసం తీసుకొచ్చాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటే అపూర్వ చాలా షాకింగ్గా వింటూ ఉంటే అటుగా వెళ్తున్న భూమి ఇదంతా వినేసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత బిందు ఒక చెత్త డ్రెస్ వేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ ఇది డ్రెస్ చూసావా అని డ్రెస్ చూసి ఏమైంది ఈ డ్రెస్కి చాలా బాగుంది అని మీరా అంటుంది. నాన్నమ్మ నువ్వు చెప్పు అని బిందు అంటే ఈ ఇంట్లో నేను అడుగు పెట్టిన తర్వాత 3 పూట్ల తినే చతురు కూడా మారిపోయాను, నన్ను మనిషిలా ఎప్పుడు చూశారు అని నానమ్మ అంటుంది. అప్పుడే చర్రి అక్కడికి వచ్చి ఏంటి ఆఫ్రికా నుండి ఇప్పుడు దిగొచ్చేది ఆ కోతిలో అలా రెడీ అయ్యావు అని చర్ర నేర్పిస్తూ ఉంటాడు. చూసావా డ్రెస్ ఎలా ఉందో అన్నయ్య ఏం చెప్పాడు అని బిందు బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చి ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే చూడు నాన్న ఎలాంటి డ్రెస్ వేసుకోమని ఇచ్చారు అని బిందు బాధపడుతూ ఉంటుంది. ముందే చెప్పి ఉంటే నేను ఒక మంచి డ్రెస్ తీసుకొచ్చేవాడినే కదా అని కృష్ణప్రసాద్ అంటే అయ్యో అలా ఎలా తీసుకొస్తారండి, అయినా వదినకి తెలియకుండా మీరు ఎలా తీసుకొస్తారు, ఇందో డ్రెస్సులన్నీ బిందుకు సరిపోతాయి ఇవ్వమంటేనే నేను ఈ డ్రెస్ ఇచ్చాను అని మీరా అంటుంది. అవునులే ఆవిడ సలహాలు ఆవిడ ఓకే చెప్పకుండా ఏమాత్రం జరుగుతున్నాయి, అంత కర్మ అని బామ్మ కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటారు. మా వదిన అందరినీ అంత బాగా చూసుకుంటుంటే వీళ్ళెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని మీరా వెళ్తుంది. నా బాధని ఎవరూ పట్టించుకోరు అని బిందు డ్రెస్ని సగానికి కట్ చేశాను అనుకో సూపర్గా సెట్ అవుతుంది అని చెర్రీ కత్తెర తీసుకొని కట్ చేస్తూ పోతూ ఉంటే కట్ చేయి అవి చేతులు కూడా కట్ చేస్తాయి, నీకు చెక్కుందారా చెల్లికి ఒక డ్రెస్ తీసుకోవాలన్న జ్ఞానం లేదు అని బిందు తిట్టేసి వెళ్తుంది. అరే నాకెందుకు సిగ్గు లేదు, భూమి కనిపించిన ప్రతిసారి సిగ్గు బయటపడుతూనే ఉంది కదా అని చెర అనుకుంటూ ఉంటాడు. పెద్ద కూతురు ఎక్కడుంది అని బావ అడుగుతూ ఉంటే నీ శోభచంద్ర అక్కకి పుట్టిన కూతురు పెద్ద కూతురే అవుతుంది కదా అపూర్వ అని శరత్చంద్ర అనడంతో అపూర్వ గోరింటాకు పిన్నికి సైగ చేస్తూ ఉంటుంది. అంటే ఉందో లేదో తెలియని కూతురి కోసం కొన్నారా, అసలు వస్తుందో లేదో తెలియదు కదా అల్లుడు గారు అని గోరింటాకు పిన్ని అంటుంది. వస్తుంది తప్పకుండా వస్తుంది, శోభచంద్ర బ్రతికుండగా ఈరోజు కూడా అబద్ధాలు చెప్పలేదు, అలాంటి శోభచంద్ర దేవుడి చరణాల దగ్గర చేరుకున్న తర్వాత అబద్ధం చెబుతుందా, చెప్పదు అని వస్తుంది అని ఏదో ఒక రోజు నా పెద్ద కూతురు వస్తుంది అని శరత్చంద్ర అనడంతో అంటే ఉందో లేదో తెలియని దానికోసం తనే ఎక్కువైపోయిందా అని నక్షత్ర ప్రశ్నిస్తూ ఉండటంతో మంచి ప్రశ్న వేశావమ్మా, నువ్వు పుట్టినప్పుడు చూసి మురిసిపోయాను, కానీ తను ఉందో లేదో అని భ్రమపడ్డాను, కానీ నీకు ఈ చేతులతో ఎత్తుకొని పెంచి పెద్ద చేశాను, బంగారు గిన్నెతో గోరుముద్దలు తినిపించాను, కానీ మీ అక్కడ ఎక్కడుందో ఎలా తిని బతికిందో ఎలా వెతికి పెద్ద అయిందో కూడా తెలుసుకునే అజ్ఞానిని నేను, నా చెట్టి తల్లి ఎన్నో కష్టాలు పడిందో అని శరత్చంద్ర బాధపడుతూ ఉంటే ఇదంతా వింటున్న భూమి నేను ఏ రోజు కూడా ఆకలితో అలమటించలేదు నాన్న, నేను పెద్ద ఇంట్లో పెరిగి ఉండకపోవచ్చు, కానీ నన్ను చాలా బాగా చూసుకున్నారు, నన్ను అపురూపంగా చూసుకొని పెంచి పెద్ద చేశారు నాన్న అని భూమి పెంచిన తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది.